ఈ ఏకాదశికే ఇంకా 3 పేర్లు ఉన్నాయి. ఎందుకు ఇది ఇంత ప్రత్యేకత ఈ ఏకాదశి అంటే, దీన్ని స్వర్గ ఏకాదశి అని, అలాగే ముక్కోటి ఏకాదశి అని, అదే విధంగా వైకుంఠ ఏకాదశి అని పిలుస్తారు. స్వర్గ ఏకాదశి అని ఎందుకంటారయ్యా అంటే, మహానుభావులు ఎంతటి మహానుభావుడైనా ఏదో ఒక రోజు ఈ ఉపాధిని, ఈ శరీరాన్ని వదిలిపెట్టక తప్పదు. ఈ వదిలిపెట్టినటువంటి వాళ్ళు సాక్షాత్తు వైకుంఠానికి చేరాలి అంటే దక్షిణాయనంలో రాత్రిపూట స్వామి యోగ నిద్రలో అట్లా శయనించి ఉండి తెల్లవారుజామునే ఉషక్కాలం ఏదైతే ఉంటుందో ఆ ఉషక్కాలంలో ఆయన నిద్ర లేచి అప్పుడు వైకుంఠ ద్వారము అనేది తెరుస్తారు. ఈ వైకుంఠ ద్వారాన్ని తెరిచేటటువంటి రోజు ఈ రోజు కాబట్టి దీనిని వైకుంఠ ఏకాదశి అని పిలవడము ఒక విశేషమైనటువంటి స్వర్గ ఏకాదశి. ఇవాళ రోజున ఎవరెవరైతే ఉత్తర ద్వారం నుంచి అంటే జ్ఞానముతో పరమాత్మ యొక్క దర్శనం చేస్తారో